నగర అభివృద్ధిపైన నేడు కార్పొరేటర్లు తమ గళం విప్పారు. పాలకవర్గ గడువు ముగుస్తున్న తరుణంలో నేడు జరిగిన కౌన్సిల్ నందు ప్రశ్నల వర్షం కురిపించారు. అనేక మార్లు సమస్యను ప్రస్తావించిన పరిష్కార మార్గం లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో రంగారాయుడు చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న స్ట్రీట్ వెండర్లకు సరిపడినంత స్థలం లేదని, అక్కడ ఎక్కువ ప్రైవేటు స్థలం ఉందని, ప్రైవేటు వెండర్ల ఏర్పాటుకు అక్కడ ఎలా సాధ్యమవుతుందని డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా ప్రజా సమస్యల మీద 0 అవర్ పెట్టలేదని, ప్రభుత్వానికి ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేదా అని వైసీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. 21వ డివిజన్ పరిధిలో ప్రధాన రహదారి అయిన హోటల్ కోలాస్ నుంచి అంబేద్కర్ భవనం, దేవుడి చెరువు పార్కును కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన, అక్కడి రోడ్లపై కోట్లు ఏర్పాటు చేసిన కొంతమంది ఇబ్బందులు సృష్టిస్తున్నారు అని ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కార్పొరేటర్ యనమల నాగరాజు ఆరోపించారు. నగరంలో వీధి విక్రయదారులు తోపుడు బండ్ల నుంచి వసూలు చేసే రుసుమును తక్కువ ధరలకే టెండర్లు ఇవ్వడం ఏమిటని ఈదరి చిన్నారి ప్రశ్నించారు. తమ డివిజన్ నందు త్రాగునీటి సమస్య అధికంగా ఉందంటూ 10వ డివిజన్ కి చెందిన కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య కౌన్సిల్ నందు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త కూరగాయల మార్కెట్ స్థలాన్ని గతంలో శుభ్రం చేసిన తిరిగి మరలా అక్కడ చెత్త చెదారాలను వేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. మనకి అక్కడ వెండర్స్ కి సరిపడినంత స్థలం మన మున్సిపాలిటీకి సంబంధించిన కాదు కదా. సార్ నేను చెప్తా అంతకుముందు కౌన్సిల్లో మాట్లాడాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి, మాట్లాడాలి. చెప్తా సార్. ఎస్ఎస్ ట్యాంక్కి పడవల వైపు పండుగ అనుకొని 12 అడుగులు 15 అడుగులు లోపు మాత్రమే మనకి డొంక ఉంది. డొంకగా అనుకొని అక్కడి నుంచి బైపాస్ దాకా ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్లో బైపాస్ స్థలం ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ ప్రాపర్టీ మీరు పెట్టేటువంటి ప్రపోజల్స్ ఆడ సక్సెస్ఫుల్ అవుతాయా లేదా అంటే సాధ్యాసాధ్యాల గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను పోయించాను గతంలో రాత్రి అప్పుడే చెప్పేవాడిని ఎట్లుండేదో. ఇప్పుడు ఏంటంటే అక్కడ స్థలం లేదు, ఉన్నది కూడా 15 నుంచి 20 అడుగుల లోపే డొంక మాత్రమే ఉంది. ఒకవేళ మీరు పెట్టిన ప్రతిపాదన కానీ పెట్టినా కూడా మనుషులు పోవడానికి లోపల పోవడానికి అది ఫ్రీగా ఉంటుంది కాదండి. ఒక్క నిమిషం, అక్కడ ఉండేది ఈ చివర ఎక్కడైతే గద్దలగుంటకి వెళ్తున్నామో అక్కడి నుంచి ఆ చివర దాకా మొత్తం చూస్తున్నాం. మీరు చెప్పినట్టు ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ప్రైవేట్ ల్యాండ్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు, వాటర్ బాడీ అడ్డం వస్తుంది. వాటర్ బాడీలో ఉండేటప్పుడు పర్మిషన్స్ రావు కాబట్టి దాన్ని హై టెన్షన్ ఉందని చెప్పి హై టెన్షన్ హైట్ కూడా వాళ్ళు రాసుకోవాలని కూడా చెప్పాం. ఎస్టిమేషన్ వేసుకోమని చెప్పాం. ఒక కాలపడితే అండర్ గ్రౌండ్ వేసేద్దామని వాళ్ళు కూడా ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నారు. లేకపోతే మనం పెట్టేది పైన తగ్గుతుందా లేదా అనేది కూడా దాన్ని కూడా మనం చూస్తున్నాం. మనకి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వస్తుంది. మధ్యలో ఉండే వాళ్ళని వాటర్ బాడీ కానీ మనకి వాళ్ళకి ప్లాన్ శాంక్షన్ అవుతుంది అంటే దాన్ని ఏం చేయాలని చూస్తాం. లేకపోతే వాళ్ళకి పనికిరాదు కాబట్టి వాళ్ళకి టీడీఆర్స్ ఇవ్వటమా లేకపోతే వాళ్ళని ఎక్వైర్ చేసుకొని మేము దాన్ని చేస్తాం. దాని విధంగా చేసి డెవలప్ చేస్తాం. లేదు, అవన్నీ చూసిన తర్వాత టౌన్కి దగ్గరలో పీస్ఫుల్ ఏరియా. ఎందుకంటే అక్కడ రావడానికి నైట్ 2 వరకు అక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద బళ్ళన్నీ తీసేస్తాం భవిష్యత్తులో. కాబట్టి అందరూ అక్కడికి తినేటట్టుగా ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. చాలా ఖచ్చితంగా అవన్నీ చూసి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ప్లాన్ రాదు కాబట్టి సార్ మాట్లాడి వాళ్ళకి వచ్చిన తర్వాత చేస్తాం. స్థానిక ప్రజా సమస్యల మీద చర్చించుకునేదానికి 0 అవర్కి అవకాశం రాలేదు. మరి ఇది ఆఖరి సమావేశంగా ఉన్నాడు కాబట్టి 2 అంశాల మీద కొంచెం క్లుప్తంగా మీకు తెలియపరుస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా దోమల సమస్య మీద గత 2 సార్లు నుంచి కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి చర్చ జరిగింది అధ్యక్ష. మరి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు తప్పితే ఎక్కడ గౌరవ సభ్యులు మాట్లాడటం సమంజసంగా అధ్యక్ష, సమంజసంగా లేదు.
గత సమావేశంలో కూడా మనం చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడైనా సరే ఈ శానిటేషన్ వాళ్ళు కానివ్వండి దోమల మీద ఆయిల్ బాల్స్ స్ప్రేయింగ్ కానీ చేశారు అధ్యక్ష. లాస్ట్ ఈ 1 మంత్ నుంచి 7 గంటల ఆయిల్ 5 రోజుల క్రితం మా డివిజన్లో చేశారు. 5 రోజుల క్రితం మా డివిజన్లో చేశారు. ఫోటోలు పెడతాం. 50 డివిజన్లో ఎన్ని డివిజన్లు చేశారు? అదే సభ్యుల గారికి ఒక నిమిషం అండి. మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. నువ్వు మీ డివిజన్ ఎప్పుడు కొట్టామో లేకపోతే పక్క డివిజన్ ఎప్పుడు కొట్టామో ఇవన్నీ కూడా రికార్డు ఉంది. మీరు చూసారో చూడలేదో లేకపోతే ఊళ్ళో ఉన్నారో లేదో నాకైతే తెలియదు. మీరు రికార్డ్ చెక్ చేసుకోండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మేము 50 డివిజన్లకు 50 మందిని పెట్టాము. ఫాగింగ్ మిషన్ కాకుండా మాన్యువల్గా ఉండేటట్టు కూడా వాళ్ళకి మందించి కాలువలు కొట్టిస్తున్నాం. అవి కూడా ఎక్కడెక్కడ కొట్టారో కూడా రికార్డు ఉంది. ఆ తర్వాత ఇంకా పోతురాజు కాలం వల్ల ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి పోతురాజు కాలంకి డ్రోన్ ద్వారా స్ప్రే చేయించాం. అది కూడా మీరు కావాలంటే మీరు చూడండి, దాన్ని కూడా పేపర్ చూడండి, మేము చేసే కార్యక్రమాలు చూడండి. ఎందుకంటే అందరం కలిస్తేనే ఏదైనా పని జరుగుతుంది. ఊరకనే మనం దోమలు అంటే దోమలు ఒకరోజు వ్యవస్థ అవ్వదు. ఒక రోజులో మొత్తం దోమలన్నీ పంపించాలంటే ఎవరి వల్ల కాదు. మన ఒంగోలు అనేది ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో ఆ సీజన్లో దోమలు అనేది ఎక్కువ ఉంటాయి. ఉండేదాన్ని దాన్ని ఎట్లా తగ్గించాలనేది మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. మీ ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి, ఇట్లా చేయండి బాగుంటుందని చెప్పండి, తప్పకుండా దాన్ని పాటిస్తాం. అంతేగాని దోమల్ని ఏం చేయలేదు అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చేసేది ఎవిడెన్స్ విత్ రికార్డ్ చేస్తున్నాం. దాన్ని కూడా చెక్ చేసుకోండి. మీ డివిజన్ ఎప్పుడు చేసినా కూడా కావాలని చెప్తారు. ఎక్కడా చేయలేదని మాత్రం మాట్లాడకండి, తప్పది. ఆయిల్ బాల్స్ కాదు, ఆయిల్ బాల్స్ తో పాటు డ్రోన్ కూడా వేయించాం. మెయిన్ డ్రైన్స్ కి డ్రోన్స్ ద్వారా వేయించాం. ఆయిల్ బాల్స్ వేయించాం, పట్టాయిలు వేయించాం. అన్ని రకాలుగా చేస్తున్నాం. ఎస్ఎస్ గారు ఒకసారి మీరు ఎన్నిసార్లు జరిగింది అనేది మీ ఆంజనేయ స్వామి మీ డివిజన్లో ఉండే దగ్గర కూడా డ్రోన్ స్ప్రే చేసాం. మీరు చూసారా? పబ్లిక్ తో సంతకాలు కూడా తీసుకుంటాం. మేము పబ్లిక్ తోటి కూడా మాట్లాడుతున్నారు, పబ్లిక్ తోటి కూడా సిగ్నేచర్స్ తీసుకుంటున్నాం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నాం. మీరు సహకరించండి, అంతేగాని దోమలు ఏం చేయలేదు, మాకు అది చేయలేదు ఇది చేయలేదు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. సార్ డ్రోన్ స్ప్రేయింగ్ డిఫరెంట్ సార్. ఏదైనా కూడా డ్రోన్ అవ్వచ్చు, ఫాగింగ్ మిషన్ అవ్వచ్చు, ఫాగింగ్ ఆయిల్ బాల్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తాము. ఈరోజు మీరు ఆఫ్టర్ కౌన్సిల్ మీటింగ్ అది చూపించండి. మా ఎస్ఎస్ గారు ఎంహెచ్ఓ గారు వెళ్తారు, మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఖచ్చితంగా తీసుకొని రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతామండి. అంబేద్కర్ భవన్ రోడ్డు, మెయిన్ రోడ్డు ఏదైతే మన కలెక్టరేట్ దగ్గర ఏదైనా ధర్నా జరిగినప్పుడు కానీ ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అంబేద్కర్ భవన్ వైపు నుంచి దేవుడి చెరువు వైపుగా ట్రాఫిక్ అంతా అక్కడ మళ్ళిస్తారు. దాదాపుగా సంవత్సరం నుంచి అక్కడ అంబేద్కర్ భవన్ మెయిన్ రోడ్లో ఒంట్లో నేను కౌన్సిల్లో చెప్పాను గతంలో, తర్వాత అధికారులు కూడా చెప్పాను. అదేవిధంగా మన పురమిత్ర యాప్, దీంట్లో 2 సార్లు పురమిత్ర యాప్లో అబ్జెక్షన్ పెట్టారు. అబ్జెక్షన్ పెట్టినాక 2 సార్లు ఆటోమేటిక్గా వాళ్ళే పురమిత్ర యాప్లో క్లోజ్ చేశారు. మన అబ్జెక్షన్ పెట్టినప్పుడు ఇది పక్క ఫోటో, దాని పక్కనే వాళ్ళు క్లోజ్ చేశారండి. అక్కడైతే క్లోజ్ చేసింది ఏమీ లేదు. వాటి వాళ్ళు ఒక పక్క అయితే ఇంకో పక్కన ఫోటో తీసేసి క్లోజ్ అని పెట్టారు. 2 సార్లు మనం అట్లా రైట్ చేసే సమస్య వాళ్ళే అట్లా క్లోజ్ చేశారు. దాదాపు సంవత్సరం నుంచి అంబేద్కర్ భవన్ మెయిన్ రోడ్ అట్లానే ఉంది. ఇప్పుడు ఇది ప్రజెంట్ కండిషన్. అక్కడ ఏదైతే ఆ పాటు దాదాపు మార్కెట్ మార్జిన్ ఫీజులు వసూలు గురించి అధ్యక్ష, గతంలో చూసుకుంటే దాదాపు 94,86,000 దాకా గతంలో మార్కెట్ ఫీజులు వచ్చాయి అధ్యక్ష. మరి గత ఈ 4 సంవత్సరాలుగా ఇది తగ్గుతూ ఉంది అధ్యక్ష. మనం బడ్జెట్ ప్రపోజల్స్లో కూడా మొన్న పెట్టిన 2026-27 బడ్జెట్ ప్రపోజల్స్లో కూడా మనం 1,20,00,000 మనం బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టుకున్నాం అధ్యక్ష. మరి ఇప్పుడు 86 లక్షలు వచ్చినాయి అధ్యక్ష. ఎందువల్ల ఈ విధంగా అమౌంట్ అనేది తగ్గుతూ ఉంది అనేది మీ ద్వారా నేను కమిషనర్ గారు కానీ లేదా రెవెన్యూ వాళ్ళు కానీ కలుగుతున్నాను. ప్రకారం 3 years యావరేజ్ చేసుకోవడం లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఉండడం జరిగింది. అందువల్ల కార్పొరేషన్కి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం
1,20,000 అదనంగా వచ్చింది. అంతేకాకుండా మార్కెట్లో దాదాపుగా 150 షాప్స్ కూడా తొలగించాము. అలాగే ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించాము. కాబట్టి ఇటు ఎవరైతే ఈ వేలం పాట తీసుకునేటువంటి ఏజెన్సీ ఉందో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ కార్పొరేషన్కి 1,20,000 అదనంగా ఈ సంవత్సరము ఆదాయం వచ్చిందని గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఉదయం సాయంత్రం దాదాపు రాత్రి 8 వరకు బాధ్యతలు అయినా గడిచిన ఒక నెలలో నేను కంప్లైంట్ చేసిన కూడా ఆ ఏరియా తొలి చూసిన వాళ్ళు లేరు అధ్యక్ష. అందుకని ప్రూఫ్లతో సహా మన గౌరవ ఎమ్మెల్యే గారిని చూపిద్దామని చెప్పేసి ఫోటో షాట్లు పట్టుకుంటారు అధ్యక్ష. మార్పుని డెవలప్ చేయొచ్చు, కానీ అది కూడా మన టౌన్లోనే మన నగరపాలక సంస్థలోనే ఉంది. దాన్ని కూడా కొంచెం తెచ్చుకొని ఇప్పుడన్నా ఒకసారి పోయి చూసి కాస్త దాన్ని కూడా కాస్త యాడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది ఒకసారి మన గౌరవ ఎమ్మెల్యే గారికి చూపించడానికి మొత్తం చెత్త తీసుకొచ్చి మొత్తం మళ్ళీ డంపింగ్ మొత్తం అక్కడ వేస్తారు అధ్యక్ష. కొంచెం దాన్ని ట్రెక్కింగ్ లాగా కట్టేసుకుంటే అది శుభ్రంగా ఉంటుందని మన చెట్టిగారి బజార్లో డంపింగ్ యాడ్తో తీసి గుంటూరు రోడ్లో పెట్టారు. అది తీసి మళ్ళీ అక్కడ పెట్టారు. 2 వాటర్లు ఉంటాయి, 5 బజార్లు బయట ఆ పక్క బజార్లో 5 బజార్లు అదే రోడ్డు నడుపుతాయి. మళ్ళీ బాలిగడ్డ కూడా 3 బజార్లు ఉంటాయి. మొత్తం 8 బజార్లు ఆ రోడ్డు కూడా రావాలి. ఒక సంవత్సరం కూడా కంట్రోల్ పెట్టిన మళ్ళీ వదిలేసిన దాన్ని సంచుకున్నారు. 4 కమిషనర్లు బాగా మాదిరి నేను వచ్చినాక ఆఖరిసారి కూడా చూపించిన. మొన్న కూడా కంప్లైంట్ ఇచ్చిన చూసిన దాకా వెళ్ళిపోయింది అంతే. మన వచ్చిన సార్ పరువుడు చూసి వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. నేను సార్ అక్కడ ఉండేది అది నేను దాని ధరలాగా దానికి ఏదో ఎంతగా ధర సార్ ఇవ్వగల చేపించాడు సార్. గౌరవ గురువయ్య గారు నిన్న సార్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, అది ఎంఈ గారికి కూడా డైరెక్షన్స్ ఇచ్చాము. ఖచ్చితంగా చాలా రోజులు చేయమని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా మీ వర్క్ ఈ మంత్ లో టేకప్ చేస్తాం. గురువయ్య చెరువు కట్ట విషయం చెప్పారు. దాన్ని బ్యూటిఫికేషన్ కింద అక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు గత ప్రభుత్వంలో కాకుండా రీసెంట్గా ఎంపీ గారు కూడా ఒకసారి విజిట్కి వచ్చి అక్కడ ప్రజలు అడగగా దానికి సార్ కూడా ప్రామిస్ చేస్తున్నారు. అది కూడా ప్రజెంట్ ఫండ్స్ని దృష్టిలో ఉంచుకొని ఆ డివిజన్లో అది ఒక డివిజన్కి సంబంధించిందే కాదు అధ్యక్ష, చుట్టుపక్కల ప్రజలందరూ డాక్టర్స్ అందరూ కూడా ఆహ్లాదకరంగా వచ్చి తిరుగుతున్నారు. అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అక్కడ కొన్ని రోజుల్లో చుట్టూ ఫుడ్ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. మరి చాలా వాటికి టౌన్ అందరూ కూడా అక్కడికి వచ్చి సేద తీరే సమయానికి ఈ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా అది మీరు దృష్టిలో ఉంచుకొని అది చేయాలని, అట్లానే గత ప్రభుత్వంలో 2,45,00,000కి మేము వర్క్స్ పెట్టుంటే 1,95,00,000కి వర్క్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 1,05,00,000కి కూడా ఎమ్మెల్యే గారు ఆ డివిజన్కి సహకరించి రోడ్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, మిగిలిన కాలువలు కానివ్వండి చేస్తున్నారు. అదేవిధంగా మాకు మెయిన్ సార్ ఈ మిగిలిన కాలువలు అన్నీ కలిపి ఇన్ని చేసినా లాస్ట్ టైం చెప్పుకున్నాము, ఒక సైడే వేయించాము, ఇంకొక సైడ్ కాలువ వేయించలేదు. ఆ ఒక్క సైడ్ కాలువ వేయించి ఆ కొంచెం రోడ్డు కూడా ఆ పార్క్ దగ్గర వేపిస్తే బాగుంటుందని మేము మా 32వ డివిజన్ ప్రజలందరి తరఫున ఇది ఒక్కసారి ఈ వేదికగా ఈ 5 సంవత్సరాలు నాకు సహకరించిన అక్కడ పెద్దలకి అట్లానే ప్రజలందరికీ కూడా నేను మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మీ అందరి సాక్షిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గతంలో ప్రజాప్రతినిధులకి ఇప్పటికి కూడా మాకు సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ రావు గారికి అట్లానే ఈరోజు మేయర్ పీఠాన్ని అధిరోహించినటువంటి విజయన్ గారికి, నాతోటి కార్పొరేటర్లకి, ప్రజలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాతావరణం ఏర్పాటు చేయడానికి అది తక్కువ సమయంలో వాటిని పూర్తి చేస్తామని మేడం గారి దానికి ఆన్సర్ ఇస్తున్నాం. అంటే వాళ్ళ పేరెంట్స్ మా డివిజన్లో ఉంటారు అధ్యక్ష, దానికోసం అని చెప్తున్నాడు. అడిగింగ్ చేశాము. అన్ని చోట్ల ఎలాగైతే రంగారెడ్డి దగ్గర ఎంత వెడల్పుందో అదే వెడల్పును కంటిన్యూ చేస్తూ సర్కిల్ వరకు చేయాలనేటువంటిది గౌరవ శాసనసభ్యులు కూడా చూశారు. సో ఆ విగ్రహాన్ని వాళ్ళతో మాట్లాడి మళ్ళీ దాన్ని గౌరవంగా ఆ ప్లేస్ని మనం అదే ప్లేస్ నుంచి కాస్త ఒక 10 అడుగులు వెనక్కి 15 అడుగులు వెనక్కి జరగవచ్చు.
దాన్ని కూడా మనం రీప్లేస్ చేసేదాకా ప్లాన్ చేసుకుంటాం. స్టాచ్యూని అక్కడ స్టాచ్యూ కూడా కొంచెం వెనక్కి వెళ్తుంది, ఎందుకంటే అది పెద్ద సర్కిల్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అది అందుకని రోడ్డు ఒక యూనిఫామిటీ ఉండే దానికోసం రోడ్డు వైడనింగ్ చేస్తున్నాము. ఆ గోడను కూడా షిఫ్ట్ చేస్తాం, ఒక 15-20 అడుగులు వెనక్కి వెళ్తుంది. అందువల్ల వాళ్ళతో మాట్లాడాలి చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడండి ఎందుకంటే అధ్యక్ష దాసర్ మీను పాప నాకు బాగా తెలుసు అధ్యక్ష. 10 years లోనే ఏషియన్ ఛాంపియన్షిప్ లో మన ఒంగోలుకి, మన ఆంధ్రప్రదేశ్కి, మన భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు ఇచ్చింది అధ్యక్ష. అట్లానే ఆల్ ఇండియా కూడా సెలెక్ట్ అయ్యి వరల్డ్ ఛాంపియన్ కి వెళ్లాల్సిన దశలో ఒరిస్సాలో జరిగిన యాక్సిడెంట్ లో ఆ పాప చెస్ట్ చనిపోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడి దేవుడి చెరువు హౌసింగ్ బోర్డు ఆ ఏరియా పెట్టడానికి జనవరి 10, 2002 కౌన్సిల్ తీర్మానం కూడా అయింది. అది కూడా ఒకసారి